గారు ఫోన్ తొందరగా లిఫ్ట్ చేయండి. తొందరగా ఫోన్ ఎత్తండి గౌతమ్ గారు. గౌతమ్ ఎటెళ్ళాడు? గౌతమ్ ఎటెళ్ళుంటాడు? గౌతమ్, ఇందాకటి నుండి నీ ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంది. థ్యాంక్ యూ. హలో, ఏమండి, ఇందిరా గారి కోసం మీ నాన్నగారు కాశ్మీర్ వెళ్తున్నారంట. ఎప్పుడు? ఇందాకే బయలుదేరారంటండి. ఆయన కాశ్మీర్కి వెళ్తే అంతా తెలిసిపోతుంది. ఎలాగైనా త్వరగా వెళ్ళి ఆయన ఆపండి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. ఏమైంది గౌతమ్? వర్క్ నువ్వు మేనేజ్ చేసుకో ప్లీజ్, నేను వెళ్ళాలి. అరే గౌతమ్, అమ్మా, నానమ్మా, నానమ్మా, అమ్మా, అమ్మా, అవంతిక ఏమైంది? అమ్మా, అది అమ్మా, అది ఏమైంది అంటే అది ఇది అంటావేంటి? గౌతమ్కి యాక్సిడెంట్ అయిందంట. ఏంటి నువ్వనేది? అవును నాన్నమ్మా, హాస్పిటల్ నుంచి ఇప్పుడే ఫోన్ చేశారు. వాడికి ఎలా ఉంది? వాడికేం కాలేదుగా, బానే ఉన్నాడుగా? అయ్యో తెలీదమ్మా, యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పి ఫోన్ చేశారు. ముందు హాస్పిటల్కి వెళదాం పదండి. రండి పదండి. తను బయట లేదండి, కనిపించలేదు. కనిపించకపోవడం ఏంటి? మనతో పాటే వచ్చింది కదా. మాతో పాటు వచ్చింది, మళ్ళీ ఎటు వెళ్ళిందో ఏంటో. మరి మీతో పాటు వచ్చిన మనిషి ఎక్కడికి వెళ్తుందక్క? మీరు అసలు తనని తీసుకొచ్చారా లేదా? లేదు గౌతమ్, అహల్య మా కారులోనే వచ్చింది. మరి వస్తే లోపల బయట ఉండాలి కదా. మరి లోపలికి రాలేదు, బయట లేదు అంటే ఏంటి అర్థం? మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుందిరా? ఇప్పటిదాకా మాతోనే ఉంది, ఇప్పుడు లేదు. అంటే దాని అర్థం ఏంటి నాన్నమ్మా? మీరు తను ఏమన్నా అన్నారా? వాళ్ళు తననేమంటారు గౌతమ్? మరి మీరేమీ అనకపోతే అహల్య ఎందుకు లోపలికి రాలేదు? తను ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు తన్నేం చేశారు? అహల్యనేమీ అనలేదు గౌతమ్. నేను వీళ్లతో పాటే వచ్చాను. అందరం నీకేమైందనే టెన్షన్లో లోపలికి వచ్చేసాం. లేదు నాన్న, ఖచ్చితంగా వీళ్ళు ఏదో అనే ఉంటారు, లేదు అహల్యం రాకుండా ఏదో చేసుంటారు. నేను వెంటనే తన్ని చూడాలి. గౌతమ్, గౌతమ్, నీకేమైనా మతిపోయిందేంట్రా? నీకోసం ఇంతమంది వచ్చాం, మా అందరినీ కాదని అహల్యని ఒక్కదాన్నే కావాలంటావేంటి? మరి ఇంత ఇది పనికిరాదు గౌతమ్, మేమందరం మనుషులం కామా ఏంటి? అసలు మేము మనుషులమే కానట్టుగా మాట్లాడతావేంటి గౌతమ్? నేను అహల్యని చూడాలి, నాకు అహల్య కావాలి. మీరు వెంటనే తన్ని పిలుచుకురండి, లేదంటే నేనే బయటికి వెళ్ళి ఎత్తుక్కుంటాను. అరవద్దు గౌతమ్, స్టాప్ ఇట్. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అహల్యని మేం తీసుకొస్తాం, నువ్వు అనవసరంగా గొడవ చేయకు. వెళ్ళండి, మీరందరూ బయటికి వెళ్ళండి. మీరు ఇక్కడ ఎవరు ఉండొద్దు. అహల్యని ఎక్కడున్నా వెతికి తీసుకుని రండి. అదితి, నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అహల్య ఎక్కడుందో వెతికి తీసుకుని రా.
కంట్రోల్ యువర్ సెల్ఫ్ గౌతమ్, కామ్ గా ఉండు. నేను డాక్టర్నే, నన్ను నేను చూసుకోగలను. వెళ్ళు, అందరూ వెళ్ళండి. అహల్యం తీసుకుని రండి. పెద్దదాన్ని నేనున్నాను, కన్నవాళ్ళు, తోబుట్టువులు, కట్టుకోబోయేది బావా అందరూ ఉన్నారు. అందర్నీ కాదని అదొక్కటే తగ్గిందని గోల్ చేస్తున్నాడు. వాడినేమనుకోవాలి? ఆవేశపడకండి బామ్మగారు, మీరు అలా కూర్చోండి. అదితి, బామ్మగారి దగ్గర నేనుంటాను. మీరు వెళ్ళి అహల్యాన్ని వెతకండి.